ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ మరియు బీజేపీ పార్టీలు ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈ రెండు పార్టీలకు ఇప్పుడున్నటువంటి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మేము అధికారంలోకి వస్తామని చెప్పి గతంలో ఏ మాదిరిగానైతే విర్రవీగిర్రో 23 ఎన్నికల ముందు మేము చెప్పును నిలబెట్టినా గెలుస్తుందని చెప్పి కేసీఆర్ ఏదైతే అహంకారంతో 23 ఎన్నికలలో పోయిండో, ఏ విధంగానైతే ప్రజలు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో విసికి మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం కూబిలోకి తోసినటువంటి ఆ ప్రభుత్వాన్ని వైదొలిగించి ప్రజాపాలన కోసం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కూడా బీజేపీ తోటి అంతర్గత వ్యవహారం చేసి కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాకుండా చేయాలన్న ఆలోచనతోటి వ్యవహారం చేశారు. సరే, వాళ్లకు గుండు సున్నా వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి. వాళ్ళు అవయదానం చేస్తే వీళ్ళకు ఒక 8 సీట్లు వచ్చినాయి. టోటల్గా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా మట్టు పెట్టాలి అన్న ఆలోచనతోటే గత 23 ఎన్నికలు ఓడిపోయిన తర్వాత రోజు చిల్లర కూతలు కూసుకుంటా, రోజు ప్రభుత్వం మీద ఏదో ఒక బురద జల్లే ప్రయత్నం చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు హరీష్ రావు, కేటీఆర్ లాంటి వాళ్ళు రోజు ఇదే పని మీద ఉంటారు. అయితే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ మేమే గెలుస్తాము, మున్సిపల్ ఎన్నికలను చూసుకుందాం, ప్రజలు విసుగు చెందిర్రు, సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతలేవు, కాంగ్రెస్ పాలన మీద ఆల్రెడీ ప్రజలకు విరక్తి కలిగింది అని చెప్పి ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా హైదరాబాద్ నగరంలో జరిగినటువంటి కంటోన్మెంట్ ఎన్నికలు కానీ, జూబ్లీహిల్స్ ఎన్నికలు కానీ, మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ ఇదే మాటలు మాట్లాడుకుంటూ పగటి కలలు అనుకుంటా ఈ బీఆర్ఎస్ నాయకులు ముందుకు పోయారు. ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్తూనే ఉన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికలలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు ఇస్తుంది. గత ప్రభుత్వంలో ఏ రోజు కూడా ప్రజా సంక్షేమం గురించి ఆలోచించిన ప్రయత్నాలు జరగలేదు. సరే, మేము ఇచ్చిన గ్యారంటీలు అన్ని నెరవేర్చినాము, ఎన్ని ప్రజలకు అందినాయి, ప్రజలు